నేను చేసే పచ్చడి గోంగూర పచ్చడి 3 కట్టలు కోసాను. గోంగూర కడిగి శుభ్రం చేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నాను 2 స్పూన్లు. పచ్చడికి రుచినిస్తాయి నువ్వులు. 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోంగూర వేసుకున్నాను. గోంగూర కడిగే కదా, ఆ తేమకి వాటర్ వచ్చింది. కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటాను. ఇది వేడార్చుకొని నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని నూరుకోవాలి. రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. గోంగూర వేసుకుంటున్నాను. మెరిగింది, తోడుకుంటున్నాను. తాలింపు పెట్టుకోవాలి. గింజలు వేస్తున్నాను. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వలుసుకొని పొరలుగా వేసుకోవాలి. ఈ తింటుంటే చాలా బాగుంటుంది. తగులుతుంటే పండి. గోంగూర పచ్చడి రెడీ అయిందండి. నువ్వులతోటి చేశాను గోంగూర, చాలా బాగుంటుంది. ఇదిగోండి తింటున్నా నేను, చూడండి మీరు. ఇదిగోండి గోంగూర పచ్చడి. ఇలా ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే భలే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.